రాహుల్ గాంధీ అరెస్టు ఖండిస్తూ హుస్నాబాద్లో కాంగ్రెస్ మహాధర్నా. నీట్ పేపర్ లీక్పై కాంగ్రెస్ ఆందోళన. హుస్నాబాద్లో భారీ నిరసన. హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతల అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరిపి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఢిల్లీలో జరిగిన హింసపై సమగ్ర విచారణ. రాహుల్ గాంధీ అరెస్టు ఖండిస్తూ హుస్నాబాద్లో కాంగ్రెస్ మహాధర్నా. నీట్ పేపర్ లీక్పై కాంగ్రెస్ ఆందోళన. హుస్నాబాద్లో భారీ నిరసన. హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు, ముఖ్య నేతల అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జంతర్మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. నీట్ పేపర్ లీక్కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరిపి హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, ఢిల్లీలో జరిగిన హింసపై సమగ్ర విచారణ. యువత మేలుకో, దేశాన్ని రక్షించుకో. యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో. మేల దాడి చేస్తా ఉంటే ధర్మేంద్ర ప్రాధాన్యం కాపాడే నేతలు, ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటం. మేల దాడి చేస్తా ఉంటే ధర్మేంద్ర ప్రాధాన్యం కాపాడే నేతలు, ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటం. మేల దాడి చేస్తా ఉంటే ధర్మేంద్ర ప్రాధాన్యం కాపాడే నేతలు, ప్రభుత్వం విద్యార్థులతో చెలగాటం. దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాస్వామ్యాన్ని కోరుకునే పార్టీగా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న పార్టీగా ఈరోజు దేశంలో జరుగుతున్న అంశాల్లో మొన్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జికి నిరసనగా, దెబ్బలు తిన్న విద్యార్థులకు మద్దతుగా, ఆ దెబ్బలు తినడంతో పాటుగా నీటి పరీక్షలో చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ తోటి శాంతియుతంగా
ప్రధానమంత్రి గారి ఇంటి ముంగట ఈ దేశ ప్రధాన రాజకీయ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, మన యువ నేత ప్రియాంక గాంధీ గారు, దేశంలో ఉన్నటువంటి వందలాది మంది కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ రాజ్యసభ ధర్నా చేసి ఈ ప్రశ్న పత్రాల లీకుకు కారకుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించమని అడిగితే కనీసం స్పందించకుండా, నోరు విప్పకుండా మౌనంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోరు విప్పాలని మొన్న జరిగిన లాఠీ చార్జీ ప్రజాస్వామ్యంలో మరొక స్వతంత్ర పోరాటాన్ని మరిపించే విధంగా, సత్యాగ్రహాన్ని మరిపించే విధంగా శాంతియుతంగా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి కొట్టండి అని నిలుచొని ఈరోజు దేశంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేసిన ఈ సందర్భంగా అనేక మందికి గాయాలైనాయి. మనం టీవీలో చూస్తా ఉన్నాం, రక్తాలు గారుతుంటాయి, బట్టలు చినిగిపోయి పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టమని ఈ దేశ విద్యా వ్యవస్థలో విద్యార్థి లోకాన్ని కాపాడడానికి జరిగినటువంటి ధర్నాలు అనేక మందికి గాయాలు జరిగితే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మరి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు ఎక్కడ కూడా కనీసం ఈ సంఘటన దురదృష్టకరం, దాడిని ఖండిస్తా ఉన్నాం, దెబ్బలు తిన్న వాళ్లకు సంఘీభావం అనేటువంటి కనీస ప్రజాస్వామిక మాట ఒక్కటి కూడా అనకపోవడం అనేటువంటి ఈ దేశంలో అత్యంత అప్రజాస్వామికమైన అంశం. అదే అప్రజాస్వామిక అంశాన్ని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లాంటి జరిగి దేశ రాజధానిలో ఇంత పెద్ద ఎత్తున దెబ్బలు తింటే వాళ్ళ పక్షాన నిల్చొని బాధ్యత గల ప్రతిపక్షంగా ఇప్పటికే ఛాత్రులకి గూంజు పేరు మీద దేశవ్యాప్తంగా విద్యార్థులందరి గొంతుకగా న్యాయ యోధ అనేటువంటి రాజ్యాంగంలో పేదలకు న్యాయం జరగాలని పోరాడి భారతదేశం అంతా నఫరత్ చోడు భారత్ జోడో అనే దేశంలో ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగి ఈ రోజు మానవత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు నిన్ననే వారి జన్మదినం. వారు రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, మల్లికార్జున ఖార్గే గారు రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు, ప్రియాంక గాంధీ గారు వందల మంది ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ ఇతర కూటమి ఎంపీలంతా నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు నిల్చుంటే అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసినారు. ఆ అరెస్ట్ పైన కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, అమిత్ షా మాట్లాడారు. అందుకే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా, స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి పార్టీగా, చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి హుస్నాబాద్ చౌరస్తాలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. వాస్తవంగా వర్షం కారణంగా అటు వేయాల్సినటువంటి ధర్నా ఇక్కడ వేసినారు. నేను రాగానే పోలీసు వాళ్ళని కోరిన భవిష్యత్తులో ఈ మెయిన్ రోడ్ ఆటంకం కలిగే దగ్గర ఎక్కడ కూడా ధర్నాలు ఉండదు. ప్రజలు సౌకర్యంగా చేసే దానిలో కూడా మనమే ఆదర్శంగా ఉండాలి. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు ఖండిస్తూ ప్రజాస్వామ్యానికి విశ్వాసం ఉంటేనే, ప్రజాస్వామ్యానికి రక్ష అంటేనే కాంగ్రెస్ అనే మాట మనం చేస్తూ ఈ ధర్నా నుంచి మేము కొన్ని డిమాండ్లు చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. లాఠీ చార్జీకి బాధ్యతగా వారిని సస్పెండ్ చేయండి. లాఠీ చార్జీలు గాయపడ్డ వాళ్ళందరికీ చికిత్స అందించి వారికి సంబంధించినటువంటి న్యాయం చేయండి. ఈ ప్రశ్న పత్రం లీక్ వల్ల చనిపోయినటువంటి కుటుంబాలు, ఆత్మహత్య చేసుకుంటున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. ఇప్పటికే వందల పేపర్లు ఇవాళ మనకు కనబడుతుంది ఒక నీట్, కానీ ఈ విధంగా దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షలు లీక్లు అవుతున్న ఈ సందర్భంలో ఆ సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించకుండా ఎందుకు మౌనంగా ఉంటుందో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వేదిక ద్వారా హుస్నాబాద్ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నాపత్రాల లీకు కారణమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయించలేదో జవాబు చెప్పాలనే మాట కోరుతా ఉన్నాం. అంత పెద్ద హింసాయుతంగా విద్యార్థుల మీద దాడి జరిపితే కేంద్రం ఎందుకు స్పందిస్తలేదో
ఈ నీట్ లీక్ మీద పార్లమెంట్ లో ఎందుకు చర్చ చేస్తలేదో మరి జవాబు చెప్పాల్సిందిగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి మాటకి ఏమనంటే జై శ్రీరామ్ అంటారు. ఇవాళ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మతపరంగా ఎవరి విశ్వాసాలు మొన్నకు తెలుసు రాముని పేరు మీద శ్రీరామ జన్మభూమికి సంబంధించిన దేవాలయ నిర్మాణం. ప్రజలు అక్కడి వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. వీళ్ళ మోసాలను గమనించినారు. అయోధ్యలో బీజేపీ ఎంపీ ఓడగొట్టిండ్రు, కానీ ఊర్లల్లో మనకు అక్షింతలు ఇచ్చి రాముని పేరు చెప్తే ఇవాళ అనేక జాగాల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలో. ఇక్కడ అందరు రూపాయలు పరకన ఎంతో దేవుని భక్తి పేరు మీద అయోధ్యలో రామాలయం కడుతుంటే 10వ పరక అందరు ఇచ్చిన వాళ్ళే. ఇవాళ అక్కడ కూడా దోపిడీ జరిగితే సుప్రీంకోర్టు తోటి ఆదేశాలు తెచ్చారు. మనం ఏమంటారో ఇవాళ బాధ్యతగా దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ చందాలు ఇచ్చినటువంటి దానిలో కూడా మనం ఇవాళ కనబడుతుంది, కొద్దిగా కనబడింది. చాలా పెద్ద దోపిడీ జరిగిందంటా ఉన్నారు. విదేశాలకే నిధులు వచ్చినాయి అంటున్నారు. కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందంటా ఉన్నారు. మనకు తెలియదు కదా లెక్క. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించండి. 12 ఏళ్ళ అధికారంలోకి వచ్చి ఒకవైపు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ఏర్పాటు పట్ల వివక్షపూరితంగా మాట్లాడతారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఇన్ని సంఘటనలు జరిగితే మాకేం పట్టనట్టుంటారు. అందుకే మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లాఠీ చార్జ్ సంఘటన మీద ప్రతిస్పందించండి. నీట్ పేపర్ లీకేజీ మీద పార్లమెంటులో చర్చ చేయండి. ఇందుకు బాధ్యుడైనటువంటి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయించండి. నీటి పరీక్ష లీకుతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించండి. లాఠీ చార్జీలు సత్యాగ్రహంగా స్వచ్ఛందంగా దెబ్బలు తిని ఈ దేశ విద్యార్థులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్లకు సంబంధించిన మంచి చెడు చూసే బాధ్యత కేంద్రం మీద ఉన్నది. వీటన్నిటిని అడగడానికి వెళ్ళినటువంటి ప్రజాస్వామికవాది రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే, ప్రియాంక గాంధీ 100 మంది ఎంపీలను అరెస్ట్ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాన్ని ఖండిస్తున్నాం. ఈ హుస్నాబాద్ వేదిక తీవ్రంగా ఖండిస్తుందనే మాట మనవి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మనందరం కూడా కంకణబద్దులై ఉందామనేటువంటి మాట మనవి చేస్తూ మరి కళాకారులు ఇదే అంశం మీద ఒక పాట పాడుతా ఉంటారు. వాళ్ళని పాట పాడాల్సిందిగా కోరుతున్నాను.